దేవునికి మహిమ కలుగునట్లుగా ప్రభుకు స్తోత్రం చెబుదాం ఒకసారి అందరూ కూడా. హల్లెలూయా. ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలోకి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మీ పక్క వారు కూడా వందనాలు చెప్పండి ఒకసారి. మంచిదండి. ఈ ఉదయకాలపు సమయంలో దేవుని వాక్యము నన్ను ప్రేరేపించి ఈ ఉదయము సిద్ధపరిచిన వాక్యము ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయకూడదు, కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటి అనే ఈ సందేశాన్ని మనకు దేవుడు ఈ ఉదయకాలం మనకి అందించినందుకు దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. ఎక్కువ వినడానికి ప్రయాసపడండి. అలాగే మనకి యూట్యూబ్ ఛానల్లో ఇది ప్రసారం అవుతుంది కనుక మనం ఎలాగో వీడియోలో పెడతాం కనుక అప్పుడు మీరు దాన్ని క్రమంగా రాసుకోవడానికి కూడా సిద్ధపడండి. ఇప్పుడైతే మనం శ్రద్ధగా వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. ఒకరు మంచిగా చదివే వాళ్ళు చదవండి. అప్పుడతడు దానియేలు భయపడకుము నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని మాటలను బట్టి నేను వచ్చి తిని. అందరూ రెండు తెలిపేది స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రార్థనకు ముందు మనకు ఉండాల్సిన సిద్ధపాటు మన మనస్సు దేవునికి అప్పగించాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలామంది ప్రార్థన చేసేస్తాం. చూడండి, ప్రార్థనకు ముందు మన హృదయంలో, మన ఆలోచనలో, మన తలంపులు ఎన్నో గలిబిళ్ళు మొదలవుతాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎన్నెన్నో ఈ మనస్సులో కదులుతూ ఉంటాయి. పరిస్థితుల వలననో లేకపోతే జరుగుతున్నటువంటి కొన్ని సమస్యల వలననో మనకున్న ఆలోచన వలననో ఏదో ఒక రూపంగా మనస్సు దేవుని పైన కేంద్రీకృత చేయలేం. కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. వాక్యం చెబుతున్న చక్కని మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ మనస్సు ఏం చేసుకోవాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విషయంలో మనం జాగ్రత్తగా కనుక చదివి జ్ఞాపకం చేసుకుంటే మనస్సు దేవునికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. మనస్సు ఎవరికి అప్పగించారు? మరొకసారి అందరూ కలిసి చదవండి. దానియేలు 10:12. అప్పుడతడు, ఎవరు చెప్తున్న మాట ఇది? దేవుని దూత దానియేలుతో మాట్లాడుతున్న మాట దర్శనంలో. ఏమని? దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించిన దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినము, ఆ మొదటి రోజు మొదలుకొని నీవు చెప్పిన మాటలను వినబడ్డాయి. అంటే ప్రార్థనలో నీ ప్రార్థన దేవునికి వినబడాలి అంటే చేయాల్సిన మొదటి పని ఏంటి? మన మనస్సు వ్యర్థమైన వాటిపైన, మన మనస్సు లోకం పైన, మన మనస్సు పరిస్థితుల పైన, మన మనస్సు వేటిపైన పెట్టుకొని ప్రార్థన చేయడం వల్ల నీ ప్రార్థన ఎక్కడ ఆగిపోద్ది కానీ పరలోకం చేరదు. 24వ కీర్తన 4వ వచనం చదవండి. 24వ కీర్తన 4వ వచనంలో ఒక లైన్ చదవండి. ఫస్ట్ లైన్ మాత్రం చదవండి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. వ్యర్థమైన దాని యందు ఏం పెట్టకూడదు? దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ మనసు దేనిపై పెట్టకూడదు అంటే, నువ్వు వ్యర్థమైన వాటిపై మనసు పెట్టుకొని స్తోత్రం 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 అంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. నీ మనసు నీ సమస్యలపై పెట్టుకుని దేవుడు ఆలకిస్తాడా? నీ మనస్సు అంటే ఏంటి? నీ మైండ్. నీ మనసు ఎక్కడ ఉండాలి? దేవుని వైపు పెట్టాలి.
కీర్తనల గ్రంథము అందరూ తెరవండి. కీర్తనల గ్రంథము 143వ అధ్యాయం అనుకుంటా. 8వ వచనం చదవండి. 143వ కీర్తన 8వ వచనం అనుకుంటా. నీ వైపు నా మనస్సును నేను ఎత్తుకొనుచున్నాను. మరొకసారి చదవండి మైక్లో. 143వ కీర్తన 8వ వచనం. నీ వైపు నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నాకు వినిపింపుము. నీ కృపావార్త నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సును ఎత్తుకొనిచున్నాను. నీ వైపు నా మనస్సును నేను ఎత్తుకొనిచున్నాను. నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయము. నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. ఏమండి, దేవుడు అంటే నీ జీవితం నడిపించాలన్నా, దేవుడు నీ ప్రార్థన వినాలన్నా, దేవుని సువార్తని వినాలన్నా కూడా ఏముండాలంట? దేవునిపై నమ్మకం ఉంచుకొని ఆయన కృపా సువార్తను జాగ్రత్తగా వింటూ నీ మనస్సు వ్యర్థమైన వాటిపై పెట్టకుండా నీ మనసు ఆయన వైపు ఎత్తాలంట. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయగా నువ్వు మెట్టవలసిన మనస్సు నీ దుఃఖాల వైపు కాదు, నీ సమస్యల వైపు కాదు, నీకున్న కుటుంబ పరిస్థితులను బట్టి కాదు, నీలో ఉన్న వ్యాధులను బట్టి కాదు, నీకున్న సమస్యల వైపు కాకుండా ఎవరి వైపు పెట్టాలంటే నీ మనస్సు కాస్త దేవుని వైపు ఎత్తు ప్రార్థన చేయాలి. మరి ఎంతమంది ఈ ప్రార్థన చేస్తున్నాం? మీరు మోకరించగానే స్తోత్రం స్తోత్రం చెప్పేస్తూ డైరెక్ట్గా ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఆ ప్రార్థన తప్పు. నీ మనస్సు, నీ మైండ్ దేవుని వైపు మాత్రం పెట్టాలి. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తా వినండి. రాత్రిపూట ఎంతమందికి కొన్ని పీడకలు లాంటివి వస్తున్నాయి? వస్తాయి. కొన్ని మనం ప్రార్థన చేసుకోవడానికి మందిరంకి వెళ్తాము లేదా మోకరిస్తాం. రాత్రిపూట కొన్ని గలిబిళ్ళు కలుగు చేసే కొన్ని కళ్ళు వస్తాయి మనకి. ఇప్పుడు నువ్వు మోకరిస్తావు, నీకు ఆ కళ ఎందుకు వచ్చింది చెప్తావు. ఒక విషయం వినండి. ఎందుకు నీ కళ్ళు వస్తున్నాయి, అలాంటి కళ్ళు ఎందుకు వచ్చాయంటే ఆ కళ ద్వారా నువ్వు లేచిన వెంటనే ప్రార్థన చేసుకుందాం అనుకుంటావు, కానీ ఆ కళలో లేకపోతే సమస్యలో ఇవన్నీ నేను ఏం చేస్తుంటే హృదయాన్ని పూర్తిగా గలిబిలి చేస్తాయి, కలవరానికి తీసుకొస్తాయి. దాన్ని బట్టి నువ్వేం చేయలేవంటే ప్రార్థన చేయలేవు. ఎందుకంటే నీ మనసు వాటిని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా కళ వచ్చిందేంటి? దేవుడికి చెప్పం. ఎవరికి చెప్పుకుంటాం? నీ పక్కన ఉన్న వారికి చెప్పుకొని మనం దానిపైన మనసు పెట్టి నీ లోపల ఉన్న దేవునికి మనం అప్పగించుకోవడానికి చేయలేం. ఇదంతా కూడా సాతాను మీద దాడి చేస్తున్న విషయమని గుర్తించాలి. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. కాబట్టి మనసు ఎక్కడ ఉండాలంట? దేవుని వైపు పెట్టి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు 9:3 కూడా చదువుదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అంతటి నేను ఒకసారి కూర్చోండి, ఇప్పుడే వాక్యం ప్రారంభించాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనను విజ్ఞాపనములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటుని. దేవునికి మహిమ చెప్దాం ఒకసారి, గట్టిగా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. చూడండి ఆ మాట. అంతటి నేను గోనెకట్టు కట్టుకున్నాను, ధూళి తలపై వేసుకున్నాను, ఉపవాసం ఉన్నాను. ఏం చేయడానికి? ప్రార్థన. ఇప్పుడు అలాగని మీరేమీ ధూళి వేసుకోక్కర్లేదు, బూడిద పోసుకోవసరం లేదు. పాత నిబంధన కాలంలో వారి విచారము బాధ నిమిత్తం వారు అలా చేసేవారు. ఈ రోజుల్లో కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే బూడిదలు వేసేసుకున్నారు నెత్తి మీద. ఇంత బూడిద తెచ్చుకున్నారు, ఎంత బస్తాడు బూడిద తెచ్చుకుని నెత్తి మీద వేసుకుంటే దేవుడు ఆడకిస్తారేమో అనుకుంటున్నారు. అది కాదు ప్రార్థన అంటే, అది వేషధారణ అవుతుంది. మరి ఏం చేయమన్నాడు దేవుడు? నీ మనస్సు దేవుని వైపు కేంద్రీకరించమని. విచారంతో దానియేలు చెప్తున్న మాట ఏంటంటే గోనెకట్ట కట్టుకొని తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనము చేయుటకే ప్రభువకు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటుని. దేవుని మహిమ చెబుదాం ఒకసారి. దేవుని వైపు ఏం చేయాలంటే మనస్సు నిబ్బరం చేసుకోవాలి.
నీ మనస్సు అటు ఇటు తొట్టిల్లిపోతుంది అనుకోండి, నీ మనస్సు అటు ఇటు తిరుగుతుంది అనుకోండి, దాన్ని నువ్వేం చేసుకోవాలి? ముందుగా నీ మనస్సు కోసం ప్రార్థన చేయాలి. నీ బాధ కొరకు నువ్వు ఇదిగో ఇది ప్రభువా నా సమస్య, దాన్ని బట్టి నేను నా మనసు ఎలా కుంగిపోతుంది, ముందు నా మనసు నువ్వేం చేయాలి? పూర్తిగా నీ స్వాధీనపరుచుకో ప్రభువా అని ప్రార్థన చేయాలి. అందుకే మీరు కొంతమందికి ప్రార్థన చేయగానే మోకరించగలది, నిలబడగానే శరీరం బలహీనమైపోద్ది. నిద్ర వచ్చినట్టు, శరీరం పూర్తిగా అలిసిపోయినట్లు, ఎప్పుడు లేనంత నిస్సత్తు నీకు వచ్చేస్తుందంటే కారణం నీ లోపల నీ ఆత్మను నువ్వు బలపరుచుకోవట్లే. బాధలకు కృంగుదలపోతున్నావు. మనసును పూర్తిగా దేవుని వైపు ఉంచకుండా నీలో నువ్వు కుంగిపోతూ ఉన్నావు. నీ సొంత లాభం పైన, నీ స్వబుద్ధిపై నువ్వు ఆధారపడిపోతున్నావు. దేవునిపై నీవు ఆధారం పడట్లేదు. కాబట్టి నీ శరీరం పూర్తిగా ఏమైపోతుంది? ఎంత తిన్నా, ఎంత ఏ పని చేసుకున్నా ఉదయం అంతా బాగుంటుంది. ప్రార్థన అన్నా, వాక్యం చదువుదామన్నా, పాటలు పాడి శుద్ధిందామన్నా, దేనికైనా సరే దేవుని విషయంకి వచ్చేసరికి మాత్రం నీ శరీరం పూర్తిగా ఏమైపోతుంది? బలహీనపడిపోతుంది. కారణం ఏంటి? నీ పైన దుష్టుడు ఏలుబడి చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎదిరించాలి, పోరాడాలి, ప్రార్థన చేయాలి. మోకరించగా నీ మనసు ఎప్పుడు ఉంచాలంట? వ్యర్థమైన వాటిపై మనసు ఉంచకుండా దేవుని వైపు నీ మనసు ఉంచుదువుగాక. నువ్వు గుర్తుపెట్టుకు ఈ మాట. సాతాను ఏం బలమైన వాడేం కాదు. వాడి బలమంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువు సిలువైపోయిన దాన్ని పూర్తిగా అణిచివేసి ఉంచాడు. దేవునికి మహిమ కలుగుండుగాక. ఇప్పుడు నీ మనసు ఎవరి వైపు ఉంచాలంట? దేవుని వైపు ఉంచాలి. నీవు ఆయన పెట్టవి. గుర్తుపెట్టుకు ఈ మాట. నువ్వెవరు పెట్టవి? దేవుని పెట్టవి. నువ్వు భయపడిన అవసరం లేదు. దానియేలు, నీవు భయపడిన అవసరం లేదు. నువ్వు చేసిన మొదటి రోజు నా ప్రార్థన నాకు వినబడింది, అందుకే వచ్చాను నేను. ఇప్పుడు ఈరోజు నీ మధ్యకి దేవుడు వచ్చున్నాడు. నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు. భయపెట్టే వాడిని కూడా సమానించిన వాడు మన దేవుడు. గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల దేవుని దూతల పరిచయం ఆగిపోతుందండి. నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల ఏమవుతుంది? దేవుని దూతలు ఎవరి కోసం దేవుడు మనకి ఇచ్చారంట? మన కోసం దేవుడు ఉంచారు. నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పరిచయం ఆగిపోతుంది. జకర్యా, నీ ప్రార్థన వినబడింది. ఎవరు చెప్పారన్నమాట? పరలోకము నుండి దిగివచ్చిన దూత మాట్లాడిన మాట. మరియా, నువ్వు కుమారుని కనబోతున్నావు. ఈ మాట ఎవరు అందించారు? దేవుని దూత గాబ్రియేలు వచ్చారు. 40 దినాలు యేసు ప్రభువు ఉపవాసం ఉండి అరణ్యంలో మిక్కిలి ఆకలిగొనే సమయంలో అపవాది వచ్చాడు. నీ బలహీనతలో అపవాది నీ మీద దాడి చేయడానికి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు వాక్యముతోనే ఎదిరించగా అపవాది పారిపోయాడు. దేవుని దూతలు చేంజ్ చేశారట. యేసుక్రీస్తు ప్రభువు వారికి పరిచారం చేశారంట. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెబుతాం. నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల ఆ పరిచయం ఏమవుతుంది? ఆగిపోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్కన దేవుని దూతలు వచ్చి ఆగుతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ ప్రార్థన జవాబిచ్చేదామనంటే దేవుని దూతలు వస్తారు. అందుకనే రాయి తగలకుండా 91వ కీర్తన చదవండి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించు 91:10 నీ మార్గములు అన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు 91వ కీర్తన 11వ వచనం 91:11 నీ మార్గములు అన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూత నిన్ను గూర్చి ఏం చేస్తారు? తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. ఇప్పుడు నువ్వు ఆయన నీడలో ఉంటేని, నువ్వు ఆయన చోటుకు వస్తేని, నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉంటే నీ మార్గంలో కూడా దేవుడు నిన్ను కాపుదలు కాచి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత దూర ప్రయాణం చేద్దాం అనుకున్నా గుర్తుపెట్టుకునే మాట, ఈ రోజుల్లో ప్రయాణాలు చేస్తున్న వారు ఇంటికి క్షేమంగా వస్తారని చెప్పగలమా? పోయిన నెలలో చెప్పుకున్నాం కర్నూలు ప్రాంతంలో జరిగిందని. తర్వాత మరలా కంకర్ రాళ్ళతో ఉన్నటువంటి ఆ లారీ ఏమైపోయింది? బస్సును గుద్దుగానే బస్సులో మొత్తం అందరూ ఏమైపోయారు? దాంట్లో కొంతమంది చచ్చిపోయారు. ప్రయాణంలో కూడా దేవుని కాపుదలు ఉండాలండి.
నువ్వు చేస్తున్న పనిలోనూ దేవుని కాపుదలు ఉండాలి. నువ్వు అసలు ఉదయం లేవగానే మొదటగా ప్రార్థించాల్సింది ఎవరినంటే దేవునికి ప్రార్థన చేయాలి. ఈ రాత్రి ఇలా ఉన్నానంటే ప్రభు, రాత్రి అంతా కాపాడబడ్డానంటే, ఉదయం లేచి ఉంచావంటే ప్రభు ఇది కేవలం నీ కృపే. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. అందరూ పడదామా? నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. అందరూ పడదామా ఒకసారి? నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. హల్లెలూయా. అందరి దగ్గరికి చెప్దాం హల్లెలూయా. కాబట్టి మీ మనస్సును ముందుగా ఏం చేయబడాలంటే కేంద్రీకృతంగా దేవుని వైపు ఉంచండి. మొదటిగా మీ శరీరమును వాటికున్న బలహీనతలన్నీ కూడా ప్రభువుకు అప్పగించి మోకరించండి. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నా బాహ్య పురుషుడు కృషించిపోయినను నా ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడట? నూతనమగుచున్నాడు. నీ మనస్సు దేవుని వైపు ఉంచాలి అంటే మొదటిగా నీ శరీరం నువ్వేం చేసుకోవాలి? దేవునికి అంగీకరించబడే విధంగా దేవుని కొరకు నువ్వు మలుచుకోండి. రెండవది, వాక్యం ఎప్పుడు చదవండి. అప్పుడు నీ మనసు ఎప్పుడు దేవుని వైపు ఉంటుంది. దేవునికి స్తోత్రం చేద్దామా? ఇదే సీక్రెట్. వాక్యం చదవండి ప్రతిరోజు కూడా. దేనికి వచ్చి చింతపడకండి. నీ వాక్యము నాకు వేయిస్తుందట, నెమ్మది కలుగు చేస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అందరూ పడదాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. అందరూ పడదామా? కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనస్సు దేవుని వైపు ఉంచాలి అంటే ఒకటి, నీ శరీరంలో ప్రతి బలహీనత దేవునికి అప్పగించండి. రెండవది, ప్రతిరోజు వాక్యం చదవండి. వాక్యం మానకండి. మళ్ళీ చెప్తున్నాను, వాక్యము చదివే వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. దుష్టుల ఆడ చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకుండా యెహోవా ధర్మశాస్త్రములు ఆనందించేవారు దేవారాత్రము ఆ వాక్యంపై మనసు పెట్టి దాన్ని ధ్యానించేవారు ఎవరు ఎలా ఉంటారట? నీటి కాలువలు వారు నాటబడినవాడే. ఆకు వాడక తన కాలములో చెట్టు ఎలా ఫలమిస్తుందో వారి జీవితం ఎప్పుడు ఫలభరితముగా మారునుగాక. అంటే ఏముండాలి? ఎప్పుడు నీ మనసులోని వాక్యం ఉండాలి.
వాక్యం చదవడం కంటే చదివిన వాక్యం ధ్యానం చేయండి. అప్పుడు నీకేమర్థమవుద్దంటే ఇది అపవాది స్వరమా, దేవుని స్వరమా? ఇది అపవాది నాకు భయం కలిగజేస్తున్నాడు ఏంటి, అది నీకు అర్థమవుద్ది. ఏది సత్యమైనదో, ఏది న్యాయమైనదో నీకు అర్థం అవ్వాలంటే నీ మనసు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు వాక్యంపై పెట్టాలి, ధ్యానం చేయాలి. ఫిలిప్పీ 4:8 చదవండి, మీకు అర్థమవుతుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. సహోదరులారా, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతనైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఇక్కడ నుంచి చూడండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏది మాన్యమైనదో, ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద జ్ఞానముంచుకోండి. మీద ఏం చేయాలి? ధ్యానం ఉంచాలి, మెడిటేట్ చేయాలి, మనసు ఉంచాలి. అంటే వ్యర్థమైన వాటిపై మనసు పెట్టకుండా వాక్యమే మనసు పెడితే, ప్రార్థనపై మనసు ఉంచితే, మనసు ప్రార్థనతో ఏకీభవిస్తే ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏది శ్రేష్టమైనదో దానిపైన మనసు ఉంచగలుగుతావు. దేవుని మహిమ కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థించే ముందు ఎలా ఉండాలి? మన మనస్సు దేవుని వైపు ఉండాలి. ఉంటుందా? మరి ఇక్కడైతే వాళ్ళకి పిల్లల మీద ఉంది మనస్సు. మరి ఎక్కడ ఉండాలి మన మనస్సు అయితే? మన మనస్సు అయితే దేవుని వైపు ఉందునుగాక. ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని వైపు ఉండాలి. హల్లెలూయా చెప్దాం ఒకసారి దేవునికి. హల్లెలూయా. ఎందుకంటే మనస్సు అనేది ఒక యుద్ధ భూమి. ఇది నీ మనస్సును అపవాది ఎప్పుడు దాడి చేస్తుంటాడు. దేవుని వైపు వెళ్ళనివ్వకుండా నీ మనసు పూర్తిగా లోక వైపు తిప్పేస్తుంటాడు. దేవునికి ఏది ఇష్టం కాదో దానిపై నీ మనసు పెడుతుంటాడు అపవాది. నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని మాటను అంగీకరించడం కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి నీ మనస్సును నువ్వేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తా వినండి. ప్రార్థన ఎలా ప్రారంభించాలో చెప్పుకున్నాం. ఎలా ప్రారంభించాలి? మనస్సు ఎక్కడ ఉంచాలి? దేవుని వైపు ఉంచి ప్రార్థన చేయాలి. ఇప్పుడు కొన్ని విషయాలు వినండి. ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే, మొదటిది క్షమించే గుణం లేకపోవడం. ఏమి లేకపోవడం? అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా. ఏమి లేకపోవడం? స్వరమే చెప్పాలి. ఒక్క స్వరం ఇంతమందికి వినబడుతుంది మైకుతో. దేవుని స్తోత్రం. మీ అందరు కలిసి చెప్పండి ఒకసారి. వినబడలేదు నాకు ఇంకా. గట్టిగా చెప్పాలి. పక్క వారి సెకండ్ చెప్పండి ఒకసారి ఆ మాట. క్షమించండి అని చెప్పండి అందరికీ. క్షమించండి. క్షమించే గుణం లేని వారి జీవితంలోనికి అపవాది ఎప్పుడు వస్తుంటాడు. క్షమించే గుణం కలిగిన వారి పైన దేవుని కృప ఎప్పుడు దిగి వస్తుంటుంది. ఆమెన్ చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఆమెన్ అంటే అలా అవునుగాక అని అర్థం. హల్లెలూయా అంటే ఎప్పుడు స్తుతించండి అర్థం. దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలని. కాబట్టి నీవు మనసులోకి ఆ వాక్యం ఎప్పుడు తీసుకుంటున్నా కానీ ఎస్ అవును ప్రభువా అని ఎప్పుడు మీరు మాట్లాడుకోవడం, మీరు చెప్పండి, కొట్టండి, చెప్పటం చెప్పక్కర్లే. మీ అంతటి మీరు దేవుని ఆత్మతో వాక్యం విన్నప్పుడు మీకు మీరే దేవునితో సహవాసం కలుగుతూ ఆయన స్తుతిస్తూనే ఉంటారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చూడండి ఏం చేయాలంట? ప్రార్థించే ప్రతి ప్రార్థన పనులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా క్షమించే గుణం కలిగి ఉండాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదవండి. 25వ వచనం. మీకు ఒకని మీద విరోధం ఏదైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని క్షమించుడి. వాడిని ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? మీరు క్షమించాలి. క్షమించలేకపోవడం కారణం ఏంటి? ప్రార్థన వారి జీవితంలో లేదు. వాక్యం పైన వారి మనస్సు లేదు. నిజంగా నువ్వు వాక్యం చదివిన వ్యక్తివైతే, నిజంగా నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే, నీకు విరోధమైనగా ఎవరైనా ఒకవేళ ఉంటే నువ్వేం చేయాలి? ముందుగా
వాడిని క్షమించాలి. ఉందా మరి మనసు మనకి? అతి కష్టమండి ఆ మైకటండి. అతి కష్టమైనది ఏంటంటే క్షమించలేకపోవడం. అందుకే చాలామంది కుటుంబాల్లో ఏలుబడి చేస్తుంది ఎవరు? దేవుడా అపవాదా? అదే. అందుకే ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. చదవండి ఒకసారి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి విరోధం ఉంటే, తప్పు మీద కాకపోవచ్చు, ఒకవేళ మీ తప్పు లేదండి, తప్పు మీది కాదు, అవతల వారిది అనుకోండి. పోండి, ఇప్పుడు ఏం చేయాలి? మీకు ఒకరి మీద విరోధం ఉంటే, మీకే ఉంది విరోధము ఉంటే, మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. ఆ అవతల వ్యక్తి మీరు ఏం చేయాలి? ముందు వాడిని క్షమించండి. వాడిని క్షమించకుండా ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసి క్షమించమంటే మాత్రం నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. చదవండి ఒకసారి ఆ మాట 26 చదవండి. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు, మీరు ఎప్పుడైతే వాడిని క్షమిస్తారో అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించునుగాక. అందరి దగ్గరికి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీవు క్షమించకపోతే దేవుడు కొన్ని పాపములు క్షమించడు. గుర్తుపెట్టుకు ఈ మాట. నువ్వు బాధ్యత తీసుకుని ఉండవచ్చు, ఒకవేళ ప్రభురాత్రి బల్లో చెయ్యి వేసి ఉండవచ్చు, ఒకవేళ నువ్వు అనంతరం వాక్యం చదవచ్చు, ఒకవేళ నువ్వు మందిరానికి కూడా వస్తుండవచ్చు, ఒకవేళ నువ్వు. ఎప్పుడైతే నీకు ఈ గుణం లేకపోతే అసలు క్షమించగుణం ఎవరిది? దేవునిది. దేవుని స్వరూపము నీలో రావాలి అంటే ఎప్పుడొస్తుందా స్వరూపము? క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అని పౌలు హెచ్చరించారు ఫిలిప్పీ సంఘానికి. ఫిలిప్పీ పత్రిక 2:5 చదవండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2:5. ఫిలిప్పీ పత్రిక 2:5 చదవండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఏ మనస్సు అది? క్షమించే మనస్సు, జాలిగల మనస్సు. ఈ మనసు మనకు ఉండాలంటే ఏం చేయాలంట? నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీకు విరోధమయమైన కలిగి ఉన్న ఎడల మొదట వారిని క్షమించండి, అప్పుడే పరలోకమందున మీ తండ్రిని పాపములు కూడా క్షమించును. మరి ఎంతమంది క్షమిస్తున్నామో ఆలోచన చేసుకోవాలి. ఎలా క్షమించాలి? ఈ వాక్యం విన్న తర్వాత అయ్యో దేవుడిని హెచ్చరించాడు పాస్టర్ గారు అని చెప్పేసి ఎవరైతే విరోధంగా ఉన్న వారితోటి క్షమించానులే అంటే పోద్దా? ఎలా క్షమించాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 35 చదవండి. ఎలా క్షమించాలి? ఏ విధంగా క్షమించాలి? ఏ రీతిగా క్షమించాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల క్షమించకపోతే నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను. ఆ ప్రకారం మీ ఎడల కూడా చేస్తాడు. అర్థమైంది? దేవుని స్తోత్రం. ఎలా క్షమించాలంట చెప్పండి? హార్ట్ఫుల్గా క్షమించాలి. ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా క్షమించాలి. అంటే ఆ క్షమాపణ పెదవులో నుంచి రాకూడదు. ఎక్కడి నుంచి రావాలి? హృదయపు లోతుల్లో నుంచి రావాలి. క్షమించానులే ఇంకా అనకూడదంట. ఏం చేయాలి? హృదయపూర్వకంగా దగ్గరికి వెళ్ళి వీలైతే వారి చేయి పట్టుకొని, మరి ఎన్నడూ నీకు నాకు విరోధం ఉండకూడదు. మనం దేవుని పెట్టలేం, మన రక్త సంబంధులం. దేవుని ఎడల మనం మనస్సు కలిగి ఉండాలంటే, మనం పరలోకం చేరాలంటే ఈ లోకంలో ఎంతకాలం మనం బతుకుతాం? చెప్పండి ఆ మాట. ఎంతకాలం ఈ లోకంలో? మీ పక్కవారు చెప్పండి ఆ మాట. మీ పక్కవారు చెప్పండి ఆ మాట. మనం ఎంతకాలం బ్రతుకుతాం ఈ లోకంలో? మనకేముండకూడదు? ద్వేషాలు ఉండకూడదు, మనకేముండకూడదు? కక్షలు ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? దేవుని కలిగిన మనస్సు మనకు కలిగి ఉండాలి. ఏంటో ఆయన మనస్సు? తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరిని క్షమించండి, వారికి తెలియదు ప్రభువా అని అడిగిన మనసు మనకు రావాలి. లేదంటే గుర్తుపెట్టుకుని మరొక చెప్తున్న మాట, సాతానుడు మీ గృహంలో ఉంటాడు, మీ హృదయంలోకి ఉంటాడు. ఎందుకంటే వాడికి ఎప్పుడు కూడా ఏముంటుందంటే ద్వేషం ఉంటుంది. వాడికి ఎప్పుడు ఎలాగుంటుందంటే పగ తీర్చుకో పర్లేదంటాడు వాడు. ఎప్పుడు కూడా పగ తీర్చుకో అంత మాట అన్నాడు. నీకు రోషం లేదా? నువ్వు తింటే ఉప్పు కారం కాదా? నువ్వు మనిషి అయితే మళ్ళీ గుమ్మ ఎక్కడ ఎట్టకు, నువ్వు అక్కడ గుమ్మ ఎక్క వస్తావు. నువ్వు
రే ఇంట్లో వాళ్ళు చెప్తాం, మరి ఇంట్లో వాళ్ళకి కూడా, నేను మాట్లాడట్లే, మీ నాన్న మాట్లాడతలే, మీ అమ్మ మాట్లాడతలే, నువ్వు కూడా మాట్లాడకూడదు, తోలు తీసేస్తే వెళ్ళావంటే ఇదేంటిది? నీలో ఉన్న పగ, నీలో ఉన్న దురాత్మ అలా మాట్లాడించగా ఎవరిని కూడా దేవుని దగ్గరికి రానవ్వకుండా చేయడం అదే. క్షమించలేని గుణం అంటే ఇదే. క్షమించలేకపోతే ఏమవుతుందట? ఆ కుటుంబంలో సమాధానం దొరకదు. క్షమిస్తే ఏంటయ్యా లాభం నాకు? మొదటి మాట, దేవుడు నీ పాపములన్నీ కూడా క్షమిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి కావాలి ఈ సమాధానం, ఎంత ఈ కృప? హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎలా క్షమించాలి వారిని? హృదయపూర్వకంగా క్షమిస్తే పరమ తండ్రి అనే దేవుడు కూడా నీ పాపములు ఆ ప్రకారం క్షమిస్తాడు. క్షమించకపోతే పై పెదవులతో క్షమించాలే అంటే దేవుడు కూడా నీ పాపములు క్షమించాలే అంటాడంతే. నీ ప్రార్థన జవాబు కూడా రాదు. ఎంతో ప్రార్థన చేస్తాం, ఎంతో కన్నీరు కరుస్తాం, జవాబు రాకపోవడం కారణం ఏంటి? నీ హృదయం బాగలేదు. అందుకో మాట చెప్తే వినండి, ప్రార్థించే పెదవుల కన్నా కాదు నీ లోపల హృదయము దేవునికి అంగీకారంగా ఉంటేనే నీ ప్రార్థన విలువైనదిగా మారుతుంది. దేవునికి స్తోత్రం. లోకంలో సామెత మంచిగా మాట్లాడుతాం మనం, అది మంచిదే. ప్రార్థించే పెదవుల కన్నా సాయించే చేతులు మిన్న. కానీ దేవుని దృష్టిలో మాత్రం ప్రార్థించే పెదవుల కంటే ప్రార్థించే హృదయం దేవునికి చాలా ప్రాముఖ్యము. అది కావాలి ప్రభువుకి. నీ హృదయం ప్రభు సరిగ్గా లేకపోతే ఎంత ప్రార్థించినా, ఎంత గోజాడుకున్నా దేవుణ్ణి ప్రార్థనను ఆలకించడు. కారణం ఏంటి? క్షమించే గుణం నీకు లేదు కాబట్టి. క్షమిస్తే లాభం ఏంటి ప్రభువా? ఒకటి, నీ పాపములు క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, క్షమిస్తే ఏమవుతుంది? చదవండి పరిశుద్ధ లేఖనాలు తెరిచి. క్షమిస్తే మనకు కలిగే ప్రయోజనం మొదటిది ఏం చెప్పుకున్నాం? మన పాపములు ఏమవుతున్నాయి? క్షమించబడతాయి. రెండవ మాట చదువుదాం. రెండవ మాట మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23 చదవండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23 చదవండి. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి. ఎవరు ఆయన? యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకంలో అనేకులు ఏం చేశారంట? దూషించారు. నువ్వు దయ్యం పట్టినవాడు అన్నారు, నీకు మతి చెల్లించిందన్నారు, నువ్వు పిచ్చివాడు అన్నారు, ఎన్నో మాటలు వచ్చినాయి. కానీ యేసు ఏం చేశారు? దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించకుండా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకున్నాడంట. దేవునికి స్తోత్రం. నిందలు వచ్చినాయా? అవమానం కలుగుతున్నదా? బాధ పెడుతున్నారా? నువ్వు చేయాల్సిందేంటి? దేవునికి అప్పగించుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమి పోరాటం చేయక్కర్లే. కీడు వలన కాక మేలుతో జయించండి. నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి అమ్మ, మొదటిగా నువ్వు వారిని క్షమించు. అప్పుడేమవుతావు? నీవు క్షమించబడతావు. రెండవ మాట ప్రభు చెప్తున్న మాట, నువ్వు క్షమిస్తే ఏమవుతుంది? రెండవదిగా క్రీస్తుకున్న మనస్సు నీవు కూడా కలిగి ఉంటావు. ఇది గొప్ప ఇదైన ఆశీర్వాదం. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీ తోటి వారిని క్షమిస్తే, ఎలాగా? హృదయపూర్వకంగా క్షమిస్తే మొదటి మాట నీ పాపములు కూడా క్షమించబడతాయి. రెండవ మాట ఏంటంటే దేవుడిస్తున్న ఆశీర్వాదం, క్రీస్తుకున్న ఆ మనస్సును, క్రీస్తుకున్న ఆ స్వభావమును నీవు కూడా కలిగి ఉందువుగాక. ఏంటో స్వభావము? నిందించినను, శ్రమ పెట్టినను, బాధ పెట్టినను, ఎన్నో మాటలు అన్నను కూడా తండ్రి వీరేమి చేయొచ్చునో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. ఆ స్వభావము నీవు కూడా కలిగి రోజు రోజుకి ఆయన స్వరూపంలో వెముతున్నావు, మారుతుంటావు. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం చదువుదాం. మూడవ ఆశీర్వాదం మార్కు సువార్త 11:25 మరొకసారి చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. మార్కు సువార్త 11:25. మీకు ఒకని మీద విరోధం ఏదైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడినప్పుడెల్లను ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అంటే క్షమించడానికి ముందు, క్షమించకపోతే ఏమవుతుంది? ప్రార్థన ఆటకమైపోతుంది. నీకు ఏమైపోతుంది?
ప్రార్థనలో ఆటకం ఏర్పడుతుంది. క్షమిస్తే ప్రార్థనకు ద్వారం ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన పరలోకం చేరకుండా ఆపేది ఏంటంటే ప్రభువా అని అడిగితే, నీ ప్రార్థనకు ఆటకం ఏంటంటే క్షమించిన హృదయం నీకున్నావు కాబట్టి. క్షమించేంత హృదయం నీకు వచ్చిందనుకో, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలిగా మారుతుందునుగాక. అంత దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ, క్షమించడం అంటే నీ హస్తం పైనట్లే, నువ్వు పైనట్లే. నీవు ఎప్పుడు అయ్యో నేను క్షమిస్తున్నాను కాబట్టి నేను దిగజారిపోయాను, నాకు సిగ్గుశరం లేదు అందుకే క్షమిస్తున్నాను నేను అని అనడం కాదట. మరేం చేయాలి? నువ్వు ఎప్పుడు కూడా పైన వాడిగా ఉంటావు దేవుని దృష్టిలో మాత్రం. దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక. ఎందుకంటే క్షమించే గుణం అందరికీ ఉండదండి. పగ తెచ్చుకో అంటే తీర్చుకోవడానికైనా, మేసం మెలియడానికైనా, చప్పళ్ళు కొట్టుకోవడానికైనా, లేదా కాళ్ళు తొడపాసం తొడ కొట్టేసుకోవడానికైనా ముందుకు వస్తారు, కానీ గొడవ పెట్టుకోవడానికి దేనికి రారు? క్షమించడానికి రారు. కానీ క్షమించే గుణం నీకుంటే దేవుణ్ణి తరపున ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక. కాబట్టి మూడవ మాట చెప్పండి అందరూ ఒకసారి. ఏం చెప్పుకున్నాం? మొదటిది ఏమవుతావు? క్షమిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. రెండవ మాట, క్షమిస్తే నీ ప్రార్థనకు ఆటకం ఏమీ ఉండదు. మూడో మాట చదువుతాం. రెండో మాట ఏం చెప్పుకున్నాం? ఆయన స్వభావం నీకు కూడా ఉంటుంది. మూడో మాట ఏం చెప్పుకుంటున్నాం? ఏమవుతుంది చెప్పండి? ప్రతి మీరు లాస్ట్ మాట చెప్పండి, నాకు సమాధానం ముందు కూడా. మొదటిది ఏం చెప్పుకున్నాము? క్షమించబడతాం. రెండవ మాట, ఆయన స్వభావం మనకి వస్తుంది. మూడవ మాట, మన ప్రార్థనకి ఆటంకము ఉండదు. 7 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాకు సమాధానం చెప్పాలి మళ్ళా. దేవుని స్తోత్రం. నాలుగవది 2వ కొరింథీ పత్రిక 2:11 చదవండి. మీరు రాసుకుంటే ఏం చేస్తా చేయండి, మొత్తం లాస్ట్ నాకు సమాధానం చెప్పాలి. 2వ కొరింథీ పత్రిక 2:11 చదువుదాం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారం కాము. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే అర్థం ఏంటి? పౌలు గారు ఏమంటారంటే, నేను ఏమైనా క్షమించి ఉంటే క్షమించేస్తున్నాను, లేదంటే మోసంలో పడిపోతే. ఎవరు మోసంలో? అంటే క్షమించలేని వారు సాతాను మోసంలో పడిపోతారంట. క్షమించలేని వారికి అపవాది వల వేస్తాడంట. వల. ఓకే, ఈ వ్యక్తి క్షమించలేడు కాబట్టి, ఈ వ్యక్తిలో జాలి హృదయం లేదు కాబట్టి, ఈ వ్యక్తిలో క్రీస్తు స్వభావం లేదు కాబట్టి, మంచి మనసు లేదు కాబట్టి, ఈ వ్యక్తి హృదయాన్ని అపవాది ఏం చేస్తున్నాడు? వల వేసేసాడు. ఇంకా క్షమిస్తే ఏమవుద్ది? సాతాను యొక్క ప్రతి కోట్లను కూడా ఏం చేయగలుగుతావు? కోల్చగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతాను తంత్రమని నువ్వు ఏం చేయాలంట? పూర్తిగా అన్ని చెవేయబడాలంటే క్షమించి చూడు, ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. క్షమించకపోతే సాతాను వేసే ప్రతి బాణం గుచ్చుకుంటుంది నిన్ను. నువ్వు ఆ బాధ తట్టుకోలేవు. దేవుణ్ణి పక్షం యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? క్షమించే గుణం కలిగి ఉండాలి. లేదని నీ ప్రార్థన ఏమవ్వదు. ఒక్కడి మీద నీకు విరోధం ఏమైనా ఉంటే దయతో వారిని క్షమించండి, లేకపోతే ఏమవుతామంట? లేదంటే నీ జ్యోతి పూర్తిగా పాడైపోద్దండి. ఇది చాలా చాలా విలువైన మాట. ఇది సాతానుకు అవకాశం ఇవ్వద్దు. ఎఫెసీ 4:32 చదవండి. ఎఫెసీ పత్రిక 4:32 చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26 చదవండి ఒకసారి. కోపపడుడు గాని పాపము చేయవద్దు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. కోపం కూడా ఉండవద్దు, కోపము కూడా నిలిచి ఉండనవద్దు. అపవాదికి చోటు ఇయ్యద్దు అని ఎందుకు రాశారు అక్కడంటే, కోపము కూడా నిన్ను ఏం చేస్తుంది? అటు పూర్తిగా అపవాది స్వాధీనపరుచుకుంటుందండి. కాబట్టి ఏ విధము చేతనను మనలో జాలిగల మనస్సు రావాలి తప్ప ఏముండకూడదు మన జీవితంలోనికి. ద్వేషాలకు, పగలకు, కక్షలకు, అహంకారమునకు, దేనికి మనం ఏమవకూడదు? చోటు ఇవ్వకూడదు. ఒక మాట చెప్తే వినండి జాగ్రత్తగా. హన్న చాలా చాలా జాలిగల మనస్సు కలిగిందా? బాగా కోపంతో ఉన్న మనిషి.
ఆమెకున్న బలహీనత ఏంటి? అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, సంతానం లేదు. దేవుడే ఆమెకేం లేదు, ఏం చేయలేదు, సంతు లేకుండా చేశారు. ఎవరు? దేవుడే. ఎందుకంటే దేవుడి ప్లాన్ వేరు, మన ప్లాన్ వేరు. దేవుని యొక్క లక్షణం వేరు. ఆయన వాగ్దానం చేశాడంటే తప్పకుండా నెరవేరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబద్ధం ఆడతాడా? ఆయన అబద్ధమాని దేవుడు. దేవుడు ఎవరికైనా చేతిలో ఆశ చూపిస్తాడు, ఆయన ఎవరికి ఎటువంటి ఆశ చూపించాడు. ఆయన వాగ్దానం చేశాడంటే ఆయన నమ్మదగిన దేవుడు, తప్పక నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి దేవుడు ఈమెలో పరిపూర్ణమైన గుణం రావడానికి దేవుడు ఏం చేశారంటే సంతు లేకుండా చేశారు. నీ జీవితంలో కొన్ని రానివ్వకుండా ఆపడానికి కారణం దేవుడే. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. అసలు దేవుడు నాకు లేకుండా ఈ లోకంలో ఏది జరగదు. హన్నా విషయంలో అలాగే జరిగింది. సంతు లేకుండా దేవుడు చేశారు. కారణం ఏంటి? దేవుడు ఏదో కోరుతున్నారు. ఒక అద్భుతమైన పెట్టిన దేవుడు ఇవ్వడం కోసమే 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా దేవుడు సమూయేలు వంటి ప్రవక్త దేవుడు నియమించుకోవడానికి ముందుగా తన తల్లిని పూర్తిగా మలుస్తున్నాడు. ఆయన ఒక రూపంగా తీరుస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆమె ఎలా వెళ్ళింది మందిరానికి? మొదటి సమూయేలు గ్రంథం చదవండి అందరూ కూడా. ఎలా మందిరంకి వెళ్ళింది చదవండి. మొదటి సమూయేలు గ్రంథం అందరూ చదవాలి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనమా చదవమ్మా. సరిగ్గా చూడాలి. అందుకనే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10 చదువుదాం. 10. బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు వచ్చాడు. ఎలా వచ్చింది ఆ మందిరానికి? చాలా వేదనతో వచ్చింది, చాలా ఏడుస్తూ వచ్చింది. ఇంకా చదువుతాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 1:16 చదవండి ఒకసారి. 1:16. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానికి ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటేని అనేను. హల్లెలూయా. చూడండి, ఏడుస్తూ వచ్చిందంట. తర్వాత అత్యంత కోపంతో వచ్చిందంట. అక్కడికి మందిరానికి సంతోషంగా వస్తామా, కోపంతో వస్తామా? మందిరానికి సంతోషంగా వస్తామా, ఏడుస్తూ వస్తామా? అంటే ఆమె మనసంతా కూడా ఒక వేదన కలిగి ఉంది. పరిస్థితులు ఏమీ బాగలేదు. ఇంత వేదతో వచ్చిన ఆమె, ఇంత ఏడుస్తూ వచ్చిన ఆమె, ఇంత కోపంతో వచ్చిన ఆమె వెళ్ళినప్పుడు మాత్రం కోపంతో వెళ్ళినప్పుడు మాత్రం వేదంతో వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆమెకు వచ్చిన బాధ అంతా పోయి సంతోషం గట్టిగా చప్పలు కూడా స్తోత్రం చేద్దాం. సంతోషం వెళ్ళడం కారణం ఏంటి? వేదన పోవడం కారణం ఏంటి? విషయం చెప్పనా? కొన్నిసార్లు పోను ఒక మాట చెప్పండి. హన్నాకు వెంటనే దేవుడు గర్భం తెరిచేశారా? ఇలా చేసింది ప్రార్థన, ఇంటికి వెళ్ళగానే వాంతి అయిపోయి గర్భం వచ్చేసిందా? మరి ఎలా సంతోషం వచ్చింది ఆమెకి? గుర్తుపెట్టుకోండి మాట. ప్రార్థనలో కొన్ని జవాబులు రాకపోయినా కొన్ని పోతాయి. ఏం పోతాయి? ప్రార్థన జవాబు రాకపోయినా మనలో కోపాలు పోతాయి, మనలో దురాశలు పోతాయి, మనలో వేదన పోతుంది, మనలో అహంకారం పోతుంది, మనలో దురాశలు పూర్తిగా నశించిపోతే ఏమొస్తాయి? క్షమించే గుణం, దేవునికి లక్ష్యం మనకు వచ్చేస్తూ ఉంటాయి. గట్టిగా చప్పలు కూడా స్తోత్రం చెబుతాం. అందుకు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇంకా మోల్ చేస్తాడు, ఆయన మలుస్తాడు. ఆయన ఏం చేయాలి మరి? శ్రమలో కూడా ప్రార్థనే చేయాలి, మానకూడదు. పోవాల్సినవి పోతాయి, రావాల్సిన వస్తూ ఉంటాయి. ఇక్కడ పోయినా పరలోకం వచ్చి మన మందికి కూడా పరలోకం మనం ఏం చేస్తాడు దేవుడు? అక్కడిని దిగి వస్తుంటే దేవుళ్ళన్నీ కూడా. అందుకే అన్న ఇక్కడ ఏమైంది చూడండి, అదే మాట. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18 చదువుదాం. 18.
ఆమె అతనితో, ఆ, నీ సేవకురైన నేను ఆ, నీ దృష్టికి కృప పొందును నీ దృష్టి కృప గాక నేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖగా ఉండటం మానేసిందంట. దుఃఖం అనేసి ఎందుకని? దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. తనపై నమ్మకం ఉంచుకున్న వారు, తనపై ఆధారపడే వాళ్ళు ఏం చేస్తారు? బాధలో ఉంటారు, దుఃఖంలో ఉంటారు. దేనినైనా సరే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. చూడండి, ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతుందేమో, ఎన్ని సంవత్సరాలుగా దుఃఖపడుతుంది. ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ నిందల్లో, అవమానంలో దేవుడు ఒక్క క్షణంలో ఆమె జీవితం మొత్తం మార్చేశాడండి. కారణం ఏంటి? ప్రార్థనలో ఉన్న శక్తి అది. ప్రార్థన మాలిందా? ప్రార్థన మాడలే. మందిరం మానేసిందా? మందిరం మాడలే. సహవాసం విడిచిపెట్టేసిందా? సహవాసం విడిచిపెట్టలే. దేనికైనా సరే సమర్థుడైన దేవుని వైపు మాత్రము చేతులతో ప్రార్థన చేస్తోంది. తన ఆత్మను కొమ్మరిస్తూ ఉందంట. ఏలి అడుగుతున్నాడు, అమ్మా నీ పెదవులు మాత్రం కదుపుతున్నాయి, ఏది ప్రార్థన ఇది అంటే ఆమె అంటది, మనుషులు పెదవులు చూస్తారేమో కానీ దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు? నా ఆత్మను చూస్తున్నాడు. గట్టిగా చప్పుడు కూడా దేవుని స్తోత్రం అని చెబుతాం. నన్ను పనికి మళ్ళీ ఎంచవద్దయ్యా, నా పెదవులతో నేను ఒకవేళ పైకి మాట్లాడలేకపోతున్నానేమో కానీ నా వేదన, నా స్వరము, నా ఆత్మ దేవుని సన్నిధిలో నేనేం చేస్తున్నాను? కొమ్మరిస్తున్నాను. కనుక దేవుడు నాకు జవాబిస్తాడు. అందుకు చెప్తున్నాను మీకు ఏంటంటే, ప్రార్థించే పెదవుల కంటే కూడా హృదయము సరిగ్గా ఉందో లే దేవుడు అది చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది పెదవులు పైకెత్తి ప్రార్థన చేయొచ్చు గట్టిగా. అందుకు ప్రభు చెప్పారు, రహస్యమంది అయితే గదిలోకి వెళ్ళండి. ఒంటరిగా ఉన్నావా? గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, రహస్యంగా ప్రార్థన చేయి. ఎవరో చూడాలనో, ఎవరో చూస్తారనో, ఎవరి దగ్గర ప్రతిఫలం పొందాలని ప్రార్థన చేయకండి. దేవుని వైపు మనసు పెట్టి ప్రార్థన చేయండి. అది అందులో ప్రార్థన చేసినప్పుడు అందరితో పాటు కలిసి ప్రార్థన చేయి. ఇంకా నీకు శక్తి ఏర్పడుద్ది, ఇంకా బలం ఏర్పడుద్ది. నీకు ప్రతి బలంత పూర్తిగా ఏమవుతుంది? యేసు నామములో కాల్చబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు బాధలో వచ్చినట్లయితే, దురాశలో వచ్చినట్టు ఏదికైనా సరే పోవాలంటే పూర్తిగా ఎక్కడ మనం దేవుని ఆత్మను అప్పగించుకోవాలి, నీ మనసును అప్పగించుకోవాలి. అందుకనే ప్రార్థనలో కొన్ని జవాబులు మనకు రాకపోయినా మనలో ఉన్న మార్పు దేవుడు కలుగు చేస్తూ ఉంటాడు, ఇంకా మారుస్తూ ఉంటాడు ఆయన. ఎంతమంది నమ్ముతుందో దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి క్షమిస్తే ఏంటి ఏమవుతుందట? మన పాపాలు క్షమించబడుతుంది మొదటిది. రెండవది, క్షమిస్తే ఆయన స్వభావం మనకేమవుతుంది? స్వభావము మనం పొందుకుంటాం. మూడవది, క్షమిస్తే ఏమవుతాము చెప్పాలి? క్షమిస్తేమో, అందుకే నేను చెప్పాను రాయమని చెప్పేసి. ఏమైందమ్మా? ప్రార్థనకు ఆటంకము ఉండదు. నాలుగవది, క్షమిస్తే సాతాను తంత్రములు కూడా మనం ఏమవుతాం? కోల్చగలుగుతాం. ఐదవది ఏమవుతావు? క్షమిస్తేని ఇప్పుడు చెప్పుకుందాం. క్షమిస్తే ఏమవుతుంది? రోమాపత్రిక 12వ అధ్యాయం 20-21 చదువుదాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 20-21 వచ్చినాడు. కాబట్టి మీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పుకొని ఉంటే దాహమునకివ్వు. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయిస్తావు. హల్లెలూయా. ఒక్క మాటలు చెప్పాలంటే, క్షమిస్తే నీ శత్రువును జయిస్తావు. నువ్వు క్షమిస్తే ఏమవుతావు? శత్రువు కూడా జాలిపడిపోతాడు. ఎందుకు చేశాను కదరా బాబు, నేను ఇన్ని మాట అన్నాను కదరా,
ఇంత వేదన పెట్టాను కదరా, ఇంత కొట్టాను కదరా, ఇంత తిట్టాను కదరా, ఇంత దుమ్మేసపోసాను కదరా అంటే అలాంటి వాడు నువ్వు సహాయం చేయంటే ఒక రోజున యోసేపు అలా క్షమించాడు తన అన్నలందరినీ కూడా. క్షమిస్తే మోకాల మీదకి వచ్చేసారంట. ఎలా వచ్చేసారు అందరూ? మోకాల మీదకి వచ్చేసి ఇలా ధనం పెట్టి ఎంతో బాధ పెట్టాం నాయన అని చెప్పి ఏడ్చారంట. ఎప్పుడో చెప్పండి, ఇది కీడుకు ప్రతికీడు చేయొద్దని చేయమని చెప్పండి దేవుడు. కీడుకు ప్రతికీడు చేయకుండా మేలు చేయవారికి శత్రువు కూడా నీకు మిత్రుడిగా మారిపోతాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెబుతాం. ఎప్పుడు క్షమిస్తేనే. మరొక అన్నమాట. కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగడు ఉంటే దాహముని కిమ్ము. అలాగూ నువ్వు ఎప్పుడైతే చేస్తావో అతని తల మీద నిప్పులు కప్పుగా పోస్తావు. అప్పుడేమన్నాడు దేవుడు? కీడు వలన జయించక మేలు చేత ఏం చేయాలి? కీడును జయించాలి. అంటే అవతల వ్యక్తి ఎంత నేను దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ కూడా వారిని క్షమిస్తే దేవుడు అంటున్నాడు అవతల వ్యక్తి కూడా సహోదరుడిగా మారిపోతాడు. వాడు జయించిన వాడు అవుతావు. మనకి కీడు చేసిన వాడు కీడు చేస్తే ఎవరిని జయించలేం. ఆ వ్యక్తిని పరలోకం కూడా తీసుకెళ్ళడానికి సహాయపడలేవు. కాబట్టి చాలా ప్రయత్నించాలి వీటి కోసం. ఇవన్నీ కష్టమా ఈజీయా చెప్పాలి, ప్రతిదీ కష్టమే. కాబట్టి మనం ఏం చేయాలి? అలా చేస్తేనే మనకు అది కరెక్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఈ భక్తి చాలా కష్టపడి, అందుకే చాలామంది ఈ మాట నేను ఒకసారి మా స్కూల్లో కొంతమంది పంచుకుంటే మీ మార్గం చాలా కష్టమయ్యో, మేమైతే ఉపవాసం చేసినా మందిరంలో ఉండక్కర్లేదు, బయట తిరిగేసినా పర్లే, అది భక్తి కాదు. మరి ఎక్కడ ఉండాలి? కష్టమే. ప్రార్థన చేసినా క్షమించాలంట, ఇది కష్టం బాబు, చాలా కష్టం ఇది, మీ దేవుడికి దండం మీకు దండం. ఏసీ మార్గం చాలా కష్టమని రావడం కోసం వచ్చే మాత్రం నువ్వు నిజంగా వాక్యం చదువుతూ ప్రభువులు నిలబడుతుంటే మాత్రం దీన్ని వదిలిపెట్టి వెళ్ళలే నువ్వు ఎక్కడికి కూడా. అంత బలమైన మార్గం ఇది. దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక. ఎందుకంటే వాక్యం మీద పై పెదవులతో చదివేది కాదు, నీ ఎంతంతో మాట్లాడేది వాక్యం ఇది. ఇక చివరి మాట చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9-10 చదువుదాం, ముగించుకుందాం. ఇంకా చాలా విషయం చెప్దాం అనుకుంటే తర్వాత మాట్లాడుకుందాం కావాలనుకుంటే మా విషయం కూడా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9-10 చదువుదాం. 9-10 ఉన్నానని చెప్పుకొని, వెలుగులో ఉన్నానని చెప్పుకొని తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. నువ్వు బాప్తిసం తీసుకుని ఇంకెక్కడ ఉన్నావు? నువ్వు చీకట్లోనే ఉన్నావంట. ప్రభు వాళ్ళు చేసినా కూడా నువ్వు ఎక్కడ ఉన్నావంట? ఇంకాను చీకట్లోనే ఉన్నావంట. ఎందుకని? ద్వేషిస్తున్నావు కాబట్టి. చూడండి, చదువు మరొకసారి ఆ మాట. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లోనే ఉండి చీకట్లో నడుస్తూ ఉన్నాడు. చీకటి తన కనులో గుడ్డిదనం కలుగు చేస్తున్నాడు కనుక తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి ఏమీ కూడా తెలియదు. అంటే ఏంటంట? క్షమించలేని వాడు, ద్వేషించేవాడు ఎవరుంటారు? చీకట్లో ఉన్నవాడు, అంటే ఇంకా పాపంలో ఉన్నవాడు. అది ప్రేమించేవాడు, క్షమించేవాడు ఎక్కడ ఉన్నవాడు? ఇంకానే వెలుగులో ఉన్నవాడు. ఇప్పుడు చెప్పండి, మీరు వెలుగులో ఉన్నారా చీకట్లో ఉన్నారా? వెలుగులో ఉన్నవారితో ఏం చేయాలి? ప్రేమిస్తారా ద్వేషిస్తారా? చెప్పండి ఇప్పుడు అందరూ కూడా. ప్రేమిస్తే ఏం చేయాలి? క్షమించాలి. ప్రేమ అనేక దోషములను కప్పును. 7 మాటలు చెప్పుకున్నాం. మొదటి మాట చెప్పండి. క్షమిస్తే ఏమవుతాము? మన పాపములు కూడా క్షమించబడతాయి. ఎవరు క్షమిస్తారు? దేవుడే క్షమిస్తారు. ఎంతమందికి కావాలి ఆ క్షమాపణ గుణం? మన పాపములు క్షమించబడాలి అంటే మనం ఇతరులు ఏం చేయాలి? క్షమించాలి. 2వ మాట, మనము నిజంగా తోటి వాడిని క్షమిస్తే ఏమవుతాము? ఆయన స్వభావం మనం కూడా ఏం చేస్తామంట? మనం కూడా పొందుకుంటాం. ఆయన మనసు మనం కూడా కడిగిన వారం అవుతాం. 3వ మాట, క్షమిస్తే ప్రార్థనలకు ఎటువంటి ఆటంకము ఉండదు. 4వ మాట, క్షమిస్తే సాతాను తంత్రములను కూడా మనం ఏం చేయగలము? కోల్చగలుగుతాము. 5వ మాట, క్షమిస్తే
ఏమవుతున్నాం? శత్రువులు కూడా మిత్రులుగా మార్చబడతారు. అంటే ఒక మాటలో శత్రువులను కూడా జయించగలుగుతాము. 6వ మాట, క్షమిస్తే. చెప్పాలి. క్షమిస్తే ఏమవుతామంట? మనము ఎక్కడున్నట్టు వారు? వెలుగులోకి వచ్చిన వారము, లేదా వెలుగులో ఉన్నవారము క్షమిస్తేనే. లేదా ఏమవుతాం? చీకట్లో ఉంటాయి. ఎన్ని మాటలు అయిన మొత్తం? 6 అయినాయా? చివరికి ఒక మాట ముగించుకుందాం. 7వ మాట, క్షమిస్తే ఏం చేయబడతాం? ఫిలిప్పీ పత్రిక 4:7 చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉండును. అంటే సమాధానం లేదు ప్రభువా అని అడవక్కర్లే. నువ్వు క్షమించి చూడు, ప్రేమతో ఉండి చూడు. దేవుని కృప, దేవుని సమాధానం నీ హృదయములకును నీ తలంపులకును దేవుణ్ణి కావలిగా ఉంచునుగాక. ఎప్పుడు జరుగుద్ది? క్షమించి ప్రేమించమనుకోండి, ప్రేమ ఉందనుకోండి జీవితంలోని, ఏమవుతా ఆటోమేటిక్గా నీ తలంపులు ఎటువంటి విధము చేతనో పాడవు. అప్పుడు నీకు దేవుని సమాధానం వస్తుంది. కాబట్టి 7 మాటలు మనం హృదయంలో పెట్టుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న వాక్యాలన్నీ దేవుడు దీవించునుగాక. వీలైతే ఈ 2-3 వారాలు నేను ప్రార్థన గురించిన విషయాలు వివరిస్తాను. చాలా విలువైన విషయాలు ఉంటాయి. ప్రతిదానికి 7 మాటలు చెప్తూ ఉంటాను. జాగ్రత్తగా అందరూ శ్రద్ధగా వినండి. అలాగే నా కొరకు ప్రార్థన చేయండి. ఇలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు నాలో కూడా ఇంకా దేవుడు అనేక విషయాలు మాట్లాడాలని ప్రార్థన చేయండి. అందరూ మోకని ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. ఆమేన్.